తమ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తుందంటూ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకి విచ్చేసిన ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలు ఇచ్చిన భారీ మెజారిటీలు ప్రభుత్వానికి బాధ్యతలు పెంచాయని వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్ల పరిపాలనలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని తెలియజేశారు. తమ ప్రభుత్వం వారి తీరుస్తుందంటూ ఇట్లా దళితులు బీసీలు ఇట్లా పెద్ద ఎత్తున ప్రతి వర్గము కూడా రోడ్డు మీదకి వచ్చి స్వాగతం పలుకుతూ ఉంది అని అంటే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఏదైతే జాబ్ క్యాలెండర్ లేక డిఎస్సి లేక మరి ఏదైతే యువత నిర్వీర్యం అయిపోయిందో అటువంటి యువత అంతా కూడా ఇవాళ రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే రైతు వ్యతిరేక విధానాలతో పంట పండించలేమనేటువంటి క్రాప్ హాలిడే తీసుకుంటున్నటువంటి వరి ఆక్వా రైతాంగం ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ రోడ్డు మీదకి వచ్చి కొత్త ప్రభుత్వానికి ఇవాళ స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ 5 సంవత్సరాల్లో పప్పులు ఉప్పులు నిత్యావసరాలు గ్యాస్ డీజిల్ పెట్రోల్ ఇవన్నీ కూడా 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగి బాధుడితో విసుకెత్తిపోయిన మహిళలు ఈవేళ మళ్ళీ ప్రజా ప్రభుత్వానికి స్వాగతం పలుకుతూ రోడ్డు మీద వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజున్నటువంటి ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఒక మళ్ళీ ప్రజల్లో ఒక భరోసా ఒక భద్రత ఇచ్చింది. అందుకే ఇంత పెద్ద